క్రిస్టియన్ ఫ్యామిలీస్లో చిల్డ్రన్ చెడిపోవడానికి కారణం ఏంటి చెప్పినా, మనం కోపడం దేవుడి విషయంలో, ఎథిక్స్ విషయంలో, ఇదిగో ఇలా ఉండాలని వాళ్ళకి తెగించి చెప్పము. అన్నా వస్తే అంత సీరియస్గా మాట్లాడిన ఆయన వీళ్ళ తాగి ఇలాంటి పనులు చేస్తే ఎందుకంత సీరియస్గా మాట్లాడలేదు. కొడుకులని ఒక ప్రేమ, పిల్లలని ఒక ప్రేమ, నీ గుడ్డి ప్రేమ అని మళ్ళీ చెప్తున్నాను, నీ పిల్లల్ని పాడు చేసేస్తుంది. నీ గారాబు ప్రేమ నీ పిల్లల్ని పాడు చేస్తుంది. మనం చాలా మెసేజ్లో చెప్పాం, వాళ్ళకి గారాబం పసిగట్టారో తర్వాత వాళ్ళు నిన్ను ఆడించడం మొదలెడతారు. గుర్తుపెట్టుకో. ఈరోజు ఎలా ఉన్నారు చెప్పనా, పెంచిన అమ్మా నాన్న మీదే ప్రేమకు అడ్డొచ్చారని, వీళ్ళ వలన మాకు థ్రెట్ అంటే తెలుసుగా, వీళ్ళ వలన మాకు ప్రమాదం ఉందని అమ్మా నాన్న మీద ఎఫ్ఐఆర్ వేస్తున్నారంటే ఎంత బాగా పెంచారు అక్కడ అర్థమవుతుంది. ఆ మాట అర్థమవుతుందా అని అడుగుతున్నాను. పెడుతున్నారు. 18 ఏళ్ళు దాటేసరికి మా స్వేచ్ఛ, మా జీవితం, మాకు నచ్చిన వాళ్ళని చేసుకుంటాం, మీరు కాదంటే మీ మీద మేము ఎన్ని కేసులు పెడుతున్నారు, ఎన్ని పెట్టట్లేదు చెప్పండి. తల్లిదండ్రులు బెదిరించి కేసులు పెడుతున్నారు. ఎందుకు వాళ్ళు అంత లోకు కట్టారు? అమ్మో మా నాన్న ఇలాంటివి తెలిస్తే చంపేస్తాడన్న భయం వాళ్ళకి ఎందుకు రాలేదు? ఎఫ్ఐఆర్ఏ వేసారంటే వాళ్ళకి ఎంత భయం లేని పిండాలండి వాళ్ళు, ఎంత భయం లేని పిల్లలుగా వాళ్ళు తయారయ్యారు. చూడండి, ఇదిగో చూడండి, ఏలి చెబుతున్నాడు. ఎంత ఎలా చెప్పాడంటే, పర్లేదులే నాన్న, తప్పు నాన్న, నాకు ఏంట్రా ఇలాంటివి వినబడుతున్నాయి, మీరు అలా చేయకండిరా అన్నాడట. ఎలా అనుకున్నారు ఎవరు? ఇప్పుడు నాన్నకి వయసు అయిపోయింది అనుకోండి, మాట వింటారా చెప్పండి? వినరు. నాన్న మా మాట వయసు అయిపోయి మాట వినరు. మంచి మీద కూర్చుని రే కొడతాను రా ఏమను అన్నా అనుకోండి, నువ్వు లేచే కొడుదు కానీ కూర్చో అంట. లెగుతారా అని అడుగుతున్నాను. నువ్వు మగపిల్లలు వీళ్ళకి ఇంత వయసు వచ్చింది తెలుసు. అప్పటికి ఏలికి 90 అంటే వీళ్ళకి 40 సంవత్సరాలు ఉంటాయండి. ఇప్పుడు 40 సంవత్సరాలు పిల్లలకి అంటే నడి వయసు వచ్చింది. ఇప్పుడు 90 ఏళ్ళు వృద్ధుడు చెప్తే వింటాడా? కానీ విషయం ఏంటి చెప్పిన, సమూయేలు చెప్తే వింటాడు. సమూయేలు చెబితే వింటున్నాడు. వీళ్ళని ఎందుకు వింటలేదు? సమూయేల్లో ఉన్న ఆ గొప్పతనం నువ్వే నేర్పించావు, ఇంత బాగా నిలబెట్టావు. ఇప్పుడు వీళ్ళకి ఎందుకు చెప్పలేకపోయావు? సమూయేలు దగ్గర దేవుడి విషయంలో సీరియస్గా ఉన్నావు, నీ పిల్లల దేవుడి విషయంలో చెప్పండి పర్లేదులే, నాకు లూజుగా ఉన్నా లూజే వాళ్ళు పసిగట్టారు. ఇద్దరు సమానంగా పెరిగారు. కాస్త కొంచెం పెద్దోళ్ళు, వీళ్ళిద్దరూ పెరిగినప్పుడు కాస్త పెద్దవాళ్ళుగా. సమూయేలు ఇంత బాగా పెరిగినప్పుడు, ఇంత బాగా ఏలీ తర్వాత ఎవరంటే సమూయేలు అని చెప్తున్నారు. ఏలీ తర్వాత మీ పిల్లలను ఎందుకు చెప్పట్లేదని అడిగితే ఆయన దగ్గర ఆన్సర్ లేదు. ఆ మౌనం వెనకాల ఉన్న ఆన్సర్ అని చెప్పిన, నా పిల్లలు నన్ను లోకు పెట్టారు. ఏలీనే కాదండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, దావీదు కొడుకులు కూడా దావీదును లోకు పెట్టారు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. దావీదు మంచి రచయిత, ఇందాక తమ్ముడు కీర్తన ఉపయోగిస్తున్నాడుగా. దావీదు మంచి రచయిత, మంచి రాజు, మంచి భక్తుడు, దేవుని ఉద్దేశానుసారమైన మనుషుడు. కానీ ఫ్యామిలీ విషయంలో ఫెయిల్యూర్ ఫాదర్. గుర్తుపెట్టుకో. ఏది కూడా ఫ్యామిలీ విషయంలో ఫెయిల్ అయిపోయాడు, అన్ఫిట్. గుర్తుపెట్టుకోండి. అంటే వీళ్ళ పరిచర్యల్లో చాలా బాగున్నారు, కానీ వీళ్ళ పరిచర్యలు ఎంత బాగున్న ఫ్యామిలీ విషయంలో వీక్ అయిపోయారు. బాధాకరమైన మాట అంట. 2వ అధ్యాయం 27వ వచనంలో చెప్తున్నాడు చూడండి. దైవజనుడు ఒకడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లా, నేను యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుల ఇంటి వారు ఐగుప్తి దేశమందు నేను వారికి ప్రత్యక్షమైతిని, ఏ పోదును ధరించి నా బలిపీఠ మీద అర్పణను. ఏం జరుగుతుందండి? ఆల్రెడీ ఏలీ దైవజనుడు ఉండగా మరొక దైవజనుడు ఏలీ దగ్గరికి పంపిస్తున్నాడంటే దేవుడు ఏం డిసైడ్ అయిపోయాడు చెప్పండి? మీరు దైవజనులుగా చెప్పండి ఫెయిల్ అయ్యారు. ఆ 35వ వచనం వరకు మీరు చదవండి. ఆ 35వ వచనం వరకు ఏముంటుంది చెప్పిన, ఒక నమ్మకమైన దైవజనుడిని నేను మళ్ళీ లేవనెత్తుతాను. అంటే బాధ అని చెప్పిన, నువ్వు ఉన్నావు, నీ కొడుకులు ఉన్నారు, నీ పరిచర్య జీవితం ఎంత ఉంది. ఇంత పరిచర్య జీవితం మీకు సంఘంలో ఎంత ఉన్నా మీరు కాదు మరొక దైవజనుడిని నేను లేపుతాను అన్నాడంటే అది ఎంత బాధాకరమైన మాట అండి. పైగా వచ్చిన వ్యక్తి ఏమని చెప్తాడు తెలుసా? ఇదిగో నీ ఇంట్లో ఎవ్వడు ముసలోడు వరకు బతకరు, చచ్చిపోతారు. నీ ఇంట్లో నీ కొడుకులు చచ్చిపోతారు. నీ ఇంట్లో
ఎవరైనా వయసు మళ్ళిన తర్వాత అంటే నడి వయసు దాటే వరకు ఎవరు ఉండరు, అందరూ చనిపోతారు. ఇలాంటి ప్రవచనం ఒక దైవజనుడు చెప్తే ఎంత సీరియస్గా ఉండాలండి ఈయన. అయ్యా అలా వద్దయ్యా, నేను భరించలేను, మీరు అలాంటి మాటలు చెప్పకండి దేవా, క్షమించు దేవా, ఇప్పటి నుంచైనా నేను చెప్తాను, ఏదో ఒకటి చెప్తాను ప్రభువా అనాలి కదండి. ఏమనలేదట. తర్వాత సమూయేలు కూడా వచ్చి చెప్తాడు. ఏమని చెప్తాడు సమూయేలు? దేవుడు నీకు ఇలా వ్యతిరేకంగా చెబుతున్నాడు, దేవుడు నిన్ను నీ యొక్క కుటుంబాన్ని దేవుడు ఇలా చేయబోతున్నాడంటే అలా ఎలా చేస్తాడయ్యా అని సీరియస్గా చెప్తే బాగుండు. ఏమీ చెప్పకుండా ఏమన్నాడు తెలుసా? మరి చేత చేయనియండి ఏమంటామండి అన్నాడట. అంత నెగ్లెక్టెడ్ అండి. ఇప్పుడు దేవుడు మన దగ్గరకు వచ్చాడండి, వచ్చే ఏడాదికి నువ్వు నీ పిల్లలు మట్టి గట్టుకుపోతారని దేవుడు మన ద్వారా ఎవరొకరితో చెప్పేస్తే ఏం చేస్తామండి? అయ్యా అలా కాదయ్యా, ఏదో తెలుసో తెలియకో పిల్లలు తప్పు చేస్తారు, తెలుసో తెలియకో ఇంట్లో తప్పు జరిగిపోయింది, క్షమించయ్యని అడుగుతామా అడగమా దేవుడిని? దేవుడికి ఇంకెలా నచ్చితే అలా చేయనియండి అంటే ఏమంటామండి? అంటే అంత అడుగుతున్నాడు. ఫ్యామిలీ విషయంలో అంతలా ఎలా ఆయన అంత నెగ్లెక్ట్గా ఉన్నాడు? ఆ నెగ్లెజెన్సీ, ఆయన చెడ్డోడు కాదండి, ఆయన తాగడు, ఆయన ఏమండు, ఎవరి దగ్గర లంచాలు తీసుకోడు, ఆయన కోపిస్ట్ కాదు, గర్విస్ట్ కాదు, ఈ లక్షణాలు ఏమీ లేవు. మరి ఫ్యామిలీ ఎందుకు పాడిన? అంత మంచి తండ్రికి పిల్లలు ఎందుకు పాడారంటే ఆయన దగ్గర చెడు లక్షణాలు ఏమీ లేవు. ఎందుకు పాడైందంటే సీరియస్గా ఇంట్లో ఉండడు, అందుకే ఇల్లు పాడైపోయింది. మీ పిల్లలు ఎదుట, మీ కుటుంబం ఎదుట మీరు ఇంట్లో సీరియస్గా లేకపోతే నేను చెబుతున్నాను వాళ్ళు లోకు కడతారు. ఏలిని లోకు కట్టారు. ఎంత లోకు కట్టారంటే దేవుడు చెప్తున్నాడు, నా నివాస స్థలమును నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు ఏలి. నేను ఒక మాట అడుగుతున్నాను ఏలి, మిమ్మును క్రొవ్వు పెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలు చేయి నైవేద్యములలో శ్రేష్ఠ భాగములు పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేస్తున్నావు. అక్కడ క్వశ్చన్ మీకు అర్థమవుతుందో లేదో, ఏమంటున్నాడు? మీకు కొవ్వు బాగా ఎక్కువయ్యింది అన్నాడు. నీ కొడుకులకి బాగా కొవ్వు ఎక్కువైందంటే బాగుండు, కానీ ఎవరిని కలుపుతున్నాడు అందులో చెప్పాలి. నా మాట మీకు అర్థమవుతుందో లేదంటే, నీ కొడుకులు బాగా తిని కళ్ళు నెత్తికెక్కాయ్యా, నీ కొడుకులు బలి నైవేద్యాలు తిని వాళ్ళ కళ్ళు మూసుకుపోయే శ్రేష్ఠ భాగాలు అంటే తెలుసుగా, మంచి మంచి ముక్కలు, ఈ శ్రేష్ఠ భాగాలన్నీ మీరు తీశారుగా. మీరు ఇన్ని శ్రేష్ఠ భాగాలు తీస్తున్నారు, మీరు మిమ్మల్ని అంటున్నాడంటే కొడుకులతో పాటు ఈ బలి నైవేద్యాలు తినడంలో ఎవరికి వాటా ఉంది చెప్పండి?